హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాజిక్స్. టీఎఫ్ఐ నుంచి 2025లో వస్తున్న ఫస్ట్ తెలుగు అండ్ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం గేమ్ చేంజర్. 3 years తర్వాత రామ్ చరణ్ని స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ అయితే మూవీ మీద అంత హైప్ అండ్ బజ్ని అయితే క్రియేట్ చేయలేకపోయాయి. మేబీ సిచ్యువేషనల్గా అండ్ విజువల్లీ ఈ సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ మీద బ్లాస్ట్ అవుతాయేమో వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ని Jan 2న ఏఎంబీ మూవీస్లో 5/4కి రాజమౌళి గారి చేత లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే Jan 4న రాజమండ్రిలో జరుగుతుంది. అండ్ ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ గారు వస్తున్నారన్న న్యూస్ బాగా వైరల్ అవుతుంది. శంకర్ గారికి ఈ మూవీ ఒక డూ ఆర్ డై మూవీ అనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూసిన శంకర్ గారికి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఈ మూవీ రిజల్ట్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. శంకర్ గారి లైఫ్లోనే కాదు, రామ్ చరణ్ గారి లైఫ్లో కూడా RRR వల్ల వచ్చిన ఫేమ్ని తన పాన్ ఇండియా స్టార్గా ఎవాల్వ్ అవ్వాలంటే ఈ మూవీ రిజల్ట్ చాలా కీ రోలే ప్లే చేయబోతుంది రామ్ చరణ్ గారి లైఫ్లో కూడా. ఈ మూవీ సెన్సార్ విషయానికి వస్తే U/A రేటింగ్తో 2 hours 42 minutes రన్ టైంతో మన ముందుకు రాబోతుంది. సెన్సార్ టాక్ విషయానికి వస్తే ఈ మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా శంకర్ గారి కంబ్యాక్ అనే చెప్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు 3 different లుక్స్లో కనిపిస్తున్నారు. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీని అందించారు. గేమ్ చేంజర్ అంజలి గారి కెరియర్లో కూడా ఒక ఇంపార్టెంట్ ఫిలిం అనే చెప్పొచ్చు. రీసెంట్గా ఎక్కువ మూవీస్లో కనిపించిన అంజలి గారు ఈ మూవీలో తన యాక్టింగ్తో మనల్ని మెస్మరైజ్ చేసిందనే చెప్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన మూవీ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.